హలో ఫ్రెండ్స్, ద డిప్లొమాట్ మూవీ చూశాను భయ్య. మూవీ అయితే బాగుంది. స్టోరీ ఇది బేస్డ్ అపాన్ ట్రూ స్టోరీ తీశారు. లైక్ కేరళ స్టోరీ మీరు చూసినట్లయితే సేమ్ ఆ తరహాలో ఉంటుంది స్టోరీ కూడా. సో ఈ మూవీలో ఒక ఇండియన్ అమ్మాయిని ట్రాప్ చేసి లవ్ చేస్తాను అని చెప్పేసి అని పాకిస్తాన్ అబ్బాయి పాకిస్తాన్ తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటారు. సో తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటుంది అక్కడ, అండ్ చాలాసార్లు మ్యారేజ్ అయి ఉంటుంది, కిడ్స్ కూడా ఉంటారు. సో అక్కడికి వెళ్ళాక ఈ అమ్మాయి తెలుసుకోవడము, నేను పెళ్లి చేసుకోను నిన్ను అని చెప్పడము, అక్కడ కొట్టడం, తను హింసించడము, సెక్సువల్ హరాస్మెంట్ చేయడము, చివరికి బలవంతంగా పెళ్లికి ఒప్పించడము, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడము. సో ఫైనల్లీ తనకు అర్థమవుతుంది నేను ఇక్కడ నుంచి బయట పడలేను అని చెప్పేసి అని. వేరే వాళ్ళ ద్వారా తనకి ఏం తెలుస్తుందంటే నేను ఇక్కడ నుంచి బయట పడాలి అంటే నేను ఇండియన్ ఎంబసీకి రీచ్ అయితే చాలు, సో వాళ్ళు మిగతా చూసుకుంటారు అని చెప్పేసి తను తెలియడము. సో తను ఫైనల్గా ఇండియన్ ఎంబసీకి రీచ్ అవుతుంది. అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడే జాన్ అబ్రహం గారు ఎంటర్ అవుతారు. సో తన రోల్ పర్ఫెక్ట్గా ఉంది. జాన్ అబ్రహం రోల్ నీట్గా పర్ఫెక్ట్గా డిప్యూటీ కమిషనర్ ఎలాగైతే ఉంటారో హుందాగా, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, ఎలాంటి ఓవర్ బిల్డప్ లేకుండా నీట్గా అనిపించింది. ఇట్స్ బేస్డ్ అపాన్ ట్రూ స్టోరీ అయినా కూడా ఎక్కడ కూడా ఓవర్ స్టన్స్, ఓవర్ మ్యూజిక్ వాళ్ళు పెట్టినట్టు ఎక్కడ అనిపించలేదు. ప్రాపర్గా నీట్గా ఎండ్ అయ్యేంత వరకు కూడా హీరోయిజం లేకుండా బాగా తీశారనిపించింది మూవీ. ఎండ్ టైటిల్స్ పడేటప్పుడు ఈ స్టోరీ ఎవరికైతే రియల్గా జరిగిందో వాళ్ళని కూడా చూపించారు. ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న కొన్ని గ్లిమ్సెస్ కూడా ఆ మూవీకి అటాచ్ చేశారు. లైక్ సుష్మా స్వరాజ్ గారు మాట్లాడడం, ఇలాంటి స్టోరీస్ ఎస్పెషల్లీ గర్ల్స్ తెలుసుకోవాలి. మూవీ నాకైతే వర్త్ వాచింగ్ అనిపించింది భయ. మీరు ఇఫ్ ఇన్ కేస్ మూవీ థియేటర్లో మిస్ అయితే ఓటీటీకి వచ్చాకనే చూడండి. ఆ రేటింగ్ ఈ మూవీకి ఫర్ 10 ఇట్ కెన్ బి 9. ఫ్రెండ్స్, మై హంబుల్ రిక్వెస్ట్, ఇలాంటి రివ్యూస్ కొరకు, మూవీ అప్డేట్స్ కొరకు kindly please subscribe our YouTube channel Review Ticket. See you again. Thank you.